వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాం దేవి అపహృత్య తమస్య తతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. మనిషికి సంబంధించినటువంటి మార్పును గురించి వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఉద్ఘోషించినాయి. మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య అని జగద్గురు శంకరాచార్యుల వారు వారి భాష్యంలో రాస్తారు. వేదములు కానీ శాస్త్ర పురాణ ఇతిహాసాలు కానీ దేవతలను ఉద్దేశించి చేసినవి కావు, పశుపక్ష్యాదులను ఉద్దేశించి చేసినవి కావు, రచించినవి కావు. మరి వేదాలు శాస్త్రాలు పురాణ ఇతిహాసాలని ఎవరి కోసము అనంటే కేవలం మనుషుల కోసమే. అనేక సందర్భాల్లో మహాత్ములు ఒక మాటను చెప్తూ ఉంటారు. మనుష్య జన్మ ఎత్తిన తర్వాత భగవంతుడికి దగ్గర కావాలి. భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న పరమాత్మను కూడా నీవు గుర్తించడం లేదు. గుర్తించకపోవడానికి కారణం ఏమిటి అనంటే కేవలం నీ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యమే కారణము. ఈ మాలిన్యం ఎట్లా తొలగిపోతుంది అనంటే సత్సంగముల ద్వారా తొలగిపోతుంది, కథాశ్రవణం వలన తొలగిపోతుంది, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడం వలన తొలగిపోతుంది అని అనేక సందర్భాల్లో వ్యాసుడు వేదాల్లో చెప్పినటువంటి మాటను చెప్పినప్పటికీ కూడా తొలగించుకున్న మాలిన్యము మళ్ళీ మళ్ళీ మనం పునరావృతం అవుతూ ఉంటుంది. ఎట్లా అనే విషయాన్ని ఒక ఉదాహరణ పూర్వకంగా మనకు తెలియజేసినాడు వ్యాస భగవానుడు. ఒకడు అరణ్యానికి వెళ్ళినాడు. ప్రయాణం చేస్తూ ఉండగా వానికి దాహం వేసినది. అక్కడ ఉండే ఒక పశువుల కాపరిని అడిగినాడు, ఒరే నాయన ఇక్కడేమైనా నీళ్లున్నాయా అని. గోడలు లేనటువంటి చుట్టూ చెట్లు చేమలతో కూడుకున్నటువంటి ఒక బావిని చూపి ఆ బావిలో నీళ్లున్నాయి, తాగురా అన్నాడు. బావిలో నీళ్లు కనిపించడం లేదు, అన్ని ఆకులున్నాయి కదా అనంటే చుట్టూ చెట్లున్నాయి కాబట్టి ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ అందులో పడి ఉన్నాయి. అప్పుడు ఆ పశువుల కాపరి ఈ బాటసారిని లోపల దాకా తీసుకువెళ్ళి ఆకులనన్నిటి కూడా తొలగించినాడు. లోపల స్వచ్ఛమైనటువంటి నీళ్లు కనబడ్డాయి. ఆ నీళ్ళని తాగినాడు బాటసారి. మెట్లపై నుండి పైకెక్కినాడు. ఇంతలో రెండవ బాటసారి వచ్చినాడు. అతను కూడా దాహంతో ఉన్నాడు. మొదటి బాటసారిని అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా ఇక్కడేమైనా నీళ్లున్నాయా అని. వెనకకు తిరిగి చూపెట్టినాడు. తాను నీళ్లు తాగి వచ్చినాడు కదా ఇప్పుడే బావిలో. నేను నీళ్లను అడుగుతుంటే నీవు ఆకులను చూపెడుతున్నావు ఏమిటయ్యా అన్నాడు. అప్పుడు మొదటి బాటసారి రెండవ బాటసారిని లోపల దాకా తీసుకుని వెళ్ళి ఆకులను తొలగించి స్వచ్ఛమైనటువంటి నీళ్లను తాగించినాడు. నీళ్లు తాగి బయటికి వస్తూ ఉండగా మూడవ బాటసారి వచ్చినాడు. వానికి నీళ్లు చూపెడితే వెనకకున్నటువంటి ఆ నీళ్లను చూసినటువంటి వాడు నీళ్లు కాదు ఆకులే కనబడుతున్నాయి అన్నాడు. ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే లోపల అసలు నీళ్లు ఉన్నాయా లేవా. 100% నీళ్లు ఉన్నాయి. తాగే సమయంలో ఆ అలుముకోనున్నటువంటి ఆకులను తొలగించి స్వచ్ఛమైన నీళ్లను తాగి పైకి వస్తూ ఉన్నారు. తాగిన వాళ్ళంతా కూడా పైకి వచ్చి వెనకకు తిరిగే లోపు మళ్ళీ ఏమవుతున్నాయి, ఆకులు అలుములు అన్నీ కూడా అలుముకుంటూ ఉన్నాయి, నిండిపోతున్నాయి బావిలో. ఈ ఉదాహరణ ఎట్లానో ఒక సత్సంగాన్ని చేయడం వలనో
ఒక కథాశ్రవణం చేయడం వలననో, ఒక భగవన్నామాన్ని కీర్తించడం వలననో, ఒక యజ్ఞమునో దానమునో చేయడం వలననో మన అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోయినట్టే తొలగిపోయి మళ్ళీ కొంతకాలం కాగానే ఆకులు అలములు బావిలోని నీళ్లలో ఎట్లయితే అలుముకున్నాయో అట్లా అలుముకుపోతూ ఉంటాయి. అందుకని మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మూలఛేదం చేయాలి. ఆకులు వాలకుండా ఉండేందుకోసం చుట్టూ ఉన్నటువంటి చెట్లున్నాయో ఆ చెట్లను తొలగిస్తే నీళ్లు స్వచ్ఛంగా కనబడతాయి అని చెట్లను తొలగించి ఆకులు పడకుండా ఎట్లయితే బావిని కాపాడుతారో లోకంలో, ఈ ఉదాహరణను దృష్టిలో ఉంచుకొని మనము ఆకులు అనబడేటువంటి కామక్రోధాదులు, భావి అనేటువంటి మనస్సు అనేటువంటి సరస్సులో పడకుండా ఉండాలి అంటే ఆ కామక్రోధాదులను మూలఛేదం చేయాలి, మూలంతః తొలగించాలి. అది ఎట్లా తొలగిపోతుంది అంటే కలియుగంలో ఇంకా వేరే సులభమైన ఉపాయం లేదు, భగవన్నామం ఉచ్చరించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే అని భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉండాలి. మన మనస్సులో ఉన్నటువంటి కామక్రోధాదులనేటువంటి చెత్తా చెదారం అనేటువంటిదంతా కూడా తొలగిపోయి మన మనస్సు శుద్ధి కావాలి అంటే ఇంతకన్నా తరణోపాయము సులభోపాయం ఇంకొకటి లేదుగాక లేదు అని స్పష్టంగా వేదాలు మనకు తెలియజేసినాయి. మన హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనమే ఇది. ఒకడే దేవుడు, వాణ్ణే నీవు ఉపాసించు అని అనకుండా సాధకుని యొక్క అనుగ్రహం కొరకై అనేక రూపాలను ధరిస్తాడు పరమాత్మ. వాడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా సాధకుని యొక్క అనుగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక రూపాలను ధరిస్తాడు అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని రాముడు అంటే ఒకనికి ఇష్టము, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనవచ్చును. కృష్ణుడు అంటే ఒకటికి ఇష్టమై ఉన్నది, కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. ఒకనికి శంకరుడు అంటే ఇష్టము, శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. శివుని యొక్క నామాన్ని స్మరించవచ్చును. భక్తిని గురించి వర్ణిస్తూ అనేక మంది మహాత్ములు అనేక రకాల లక్షణాలను చెప్పినారు. శ్రోతలారా, కొంతమంది భక్తి అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకొని పారాశరుడు అంటాడు, భక్తి అంటే భగవంతునికి సంబంధించిన ఉపాసన చేయడమే, పూజించడమే. నెమలిపించాన్ని ధరించినటువంటి వాడు అయిన కృష్ణుణ్ణి నిరంతరము పుష్పాలతో, తులసి దళాలతో, వెన్న ముద్దలతో ఆయనను పూజించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని భక్తి అంటారు అని అన్నాడు పారాశరుడు. గర్గుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుడు ఏమన్నాడు అంటే, అది కాదయ్యా, భక్తి అంటే ఏమిటి అని అంటే భగవంతునికి సంబంధించినటువంటి కథలను వినడమే భక్తి అన్నాడు. కథలు వింటే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న వేస్తే గర్గాచార్యుల వారు అంటాడు, ఎవరు కథ వినడానికై వెళ్ళి కూర్చుంటారో చెప్పుతూ ఉన్నటువంటి కథను చెప్పుతూ ఉండగా, చెప్పుతూ ఉన్న సమయంలోనే భగవంతుడు కర్ణరంధ్రముల ద్వారా హృదయంలోకి ప్రవేశిస్తాడు అని వర్ణించినాడు. అదెట్లా? ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతంలో స్పష్టపరిచినాడు. ఉద్ధవుడు అనే పేరు గల కృష్ణ భక్తుడు కృష్ణుడు అవతారాన్ని సమాప్తి చేసి వైకుంఠధామానికి వెళ్ళిపోబోతూ ఉంటే కృష్ణుని సమీపానికి వెళ్ళినాడు ఉద్ధవుడు. కృష్ణ, నీవు లేకుంటే నేను ఒక క్షణం కూడా ఉండలేనయ్యా, నీతో పాటు నన్ను తీసుకువెళ్ళు, ఒకవేళ అది కుదరని పక్షంలో నేనున్నంతకాలం నీవు ఉండాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఎవడి కర్మ సమాప్తము కాగానే వాడు వెళుతాడు, వీడి కోసం వాడు ఉండడు, వాడి కోసం వీడు వెళ్ళడు. అందుకని నేను వెళుతున్నాను, నేను లేకుండా నీవు ఉండలేను అని అంటూ ఉన్నావు. కావున హే ఉద్ధవ, నీకు ఒక ఉపాయం చెప్తున్నాను. నేను ఎక్కడికో వెళ్ళను, వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ మహాపురాణాల్లోని శ్రీమద్ భాగవతం అనే పేరు గల పురాణంలో నేను ప్రవేశిస్తూ ఉన్నాను అన్నాడు. పురాణంలో ప్రవేశించి నేను ఏ రూపాన్ని ధరిస్తాను అంటే వాంగ్మయ రూపాన్ని ధరిస్తాను. 12 స్కంధాలు 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఏ భాగవతం గలదో ఆ భాగవతం అది అక్షర రూపం కాదు, అదొక పుస్తకము కాదు, అది కాగితములు అని భావించడానికి వీల్లేదు. అది వాంగ్మయమూర్తి, కృష్ణునికి సంబంధించిన స్వరూపమే.
ఏతావత ఇప్పుడు గర్గాచార్యుల వారి యొక్క అభిప్రాయం ఏమైనది? పరమాత్మను మనం ఉపాసించాలి అంటే, భక్తితో ఉపాసించాలి అంటే భక్తి లక్షణం ఏమిటి అని ప్రశ్న వేస్తే గర్గాచార్యుల వారు అంటారు, కథాశ్రవణం చేయడమే. ఎవరు భాగవతాన్ని, భగవంతునికి సంబంధించినటువంటి కథను వింటూ ఉంటారో వినే సమయంలోనే భగవంతుడు వాళ్ళ కర్ణరంధ్రముల ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు, హృదయంలో ప్రవేశిస్తాడు. భాగవతంలో స్పష్టంగా ఇంకో చోట చెప్పినాడు, సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. ఒక యజ్ఞమో యాగమో చేస్తే ఆ యజ్ఞానికి యాగానికి సంబంధించిన ఫలము కాలాంతరంలో పొందవలసి వస్తుంది. ఒక దానము చేసినా, ఒక స్నానము చేసినా కాలాంతరంలో మనం ఫలాన్ని పొందుతాము. కానీ భగవత్ సంబంధమైన కథలు వినే సమయంలో మాత్రము కథ ఇవాళ వింటాను, 10 రోజుల తర్వాత కథా సంబంధమైన ఫలాన్ని పొందుతాను అని లేదు. కథ వింటున్న సమయంలో సద్యో హృద్యవరుధ్యతే త్రకృతిభిః అంటాడు వ్యాస భగవానుడు. కథను వింటున్న సమయంలోనే భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అందుకని కథాశ్రవణమే ప్రధానము అని అంటాడు. నారదుల వారు ఏమంటారు భక్తిని గురించి వర్ణిస్తూ తను రచించినటువంటి సూత్రాల్లో, భగవంతుని సన్నిధానంలో ఉన్నటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో ఉన్నంత వరకు ఆనందాన్ని అనుభవిస్తూ, భగవంతుడు గనుక ఒకవేళ దూరమైన తర్వాత అసలు క్షణకాలం కూడా ఉండలేకపోతాడు. భగవత్ చింతన చేస్తూ, భగవత్ స్వరూపాన్ని చింతిస్తూ, భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి ఏ భక్తుడు ఉంటాడో ఆ భక్తుడు కూడా ఆ క్షణకాలము కావచ్చును, వెంట్రుకవాసి కాలము కావచ్చును, దూరమైనాడు అనంటే తల్లడిల్లే స్వభావం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడిది నిజమైనటువంటి భక్తి అని అంటారు అన్నాడు. ఈ భక్తిని గనక ఒకవేళ మనం అలవరుచుకున్నాము అనంటే అది తారాస్థాయికి వెళుతుంది. శ్రోతలారా, భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్న సమయంలో కంఠము గద్గదమైపోతుంది, కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతూ ఉంటాయి, శరీరం అంతా కూడా రోమాంచితమవుతూ ఉంటుంది. ఎవరి శరీరము రోమాంచితమవుతుందో, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయో, ఎవని కంఠము గద్గదమవుతుందో, ఎవని కండ్ల వెంబడి అశ్రుధారలు గారుతూ ఉంటాయో, భగవన్నామాన్ని కీర్తించే సమయంలో, భగవత్ కథలను వింటున్న సమయంలో అది నిజమైనటువంటి భక్తి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రాక్షసాంతకుడైనటువంటి మారుతిని నమస్కరించండి, నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసునా? ఎక్కడ రామచరిత్ర కథ జరుగుతూ ఉన్నది అన్న అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు ఆయన. ఆంజనేయుడిని అడుగుదాం, హే ఆంజనేయ, రాముని కథను ఇదివరకు విన్నావు కదనయ్యా, నీవు మళ్ళీ ఎందుకు వింటున్నావు అనంటే, ఎన్నిసార్లు విన్నా తనివి తీరనటువంటిది ఆ కథ అని అంటాడు ఆయన. మొదటిసారి విన్నప్పుడు రామకథాశ్రవణం చేస్తున్నప్పుడు ఏ కళ్ళ వెంబడి నీళ్లు గారడము, కంఠము గద్గదం అయిపోవడము, శరీరము రోమాంచితము కావడము జరిగినదో 100వ సారి కాదు 1000 సార్లు విన్నా ఆయనకు ఆ విధమైనటువంటి పరిస్థితే సమకూరుతుంది. ఆంజనేయ స్వామిని మనము ఆదర్శముగా స్వీకరించినప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి సద్గుణం ఏమిటి అనంటే, రాముని యొక్క కథను వినే సమయంలో ఆంజనేయుని యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నదో అటువంటి పరిస్థితిని మనం అలవర్చుకోవాలి. రాముని యొక్క నామాన్ని ఉచ్చరించే సమయంలో ఎంత ప్రేమతో, ఎంత గాద్గదికంగా నామాన్ని ఉచ్చరిస్తాడో ఆంజనేయ స్వామి, మనము కూడా ఆయన భక్తులమై ఉన్నప్పుడు, ఆయన దాసులమై ఉన్నప్పుడు అంత గాద్గదికముగా నామాన్ని ఉచ్చరించినప్పుడు, కథాశ్రవణం చేసినప్పుడు మనము నిజమైనటువంటి ఆంజనేయ భక్తులమవుతాము, రామభక్తులమవుతాము. శ్రోతలారా, దేవతలను ఉపాసించడము ముఖ్యము కాదు, ఉపాసించే దేవతలను మనం ఆదర్శంగా స్వీకరించి వాళ్ళు ఏ విధంగా మార్పును తెచ్చుకున్నారు. పితృవాక్య పరిపాలన చేసి రాముడు ఒక ఖ్యాతిని పొందినాడు, మనం పితృవాక్య పరిపాలన చేయాలి. స్వామి సేవ చేసి ఒక విశేషమైనటువంటి ఖ్యాతిని పొందినాడు ఆంజనేయ స్వామి. తన స్వామి అయినటువంటి రాముణ్ణి గురించి ఎవడు వ్యతిరేకంగా సంభాషించినా వాడిని శిరస్సు నుంచడు, వాడి నాలుకను కోసి పారేస్తాడు. అంత స్వామి భక్తి, అంత ప్రేమ, అంత ఆనందాన్ని అనుభవించేటువంటి లక్షణము. ఈ లక్షణాలు గనక ఒకవేళ మనకు అలవడ్డవి అనంటే ఆంజనేయ స్వామి యొక్క నిజమైనటువంటి ఉపాసకులం మనం అవుతాం. అయోధ్యా నగరంలో శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై అందరికీ ఆనందాన్ని కలిగింపజేసే
దిశలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కట్న కానుకలు ఇస్తూ ఉన్నారు. జాంబవంతుడు, విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళకు, సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా రకరకాల కట్న కానుకలు అందజేయడం జరిగినది. రావణ సంహారమైనది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఆనందమే జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆ సభామంటపంలో. సరిగ్గా అందరికీ కట్న కానుకలు ఇవ్వడం జరిగిపోయినది. రామబంటి అయినటువంటి ఆంజనేయ స్వామికి కట్నం ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైనది. అయోధ్యలో ఉన్న ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈయనకేం బహుమానం ఇస్తారు, ఈయనకేం బహుమానం ఇస్తారు. ఆంజనేయ స్వామి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది రామాయణంలో మనం గమనించవచ్చును. రామకథ విన్న వాళ్ళకి ఎవరికి తెలియదు గనుక. ఒకవేళ ఆంజనేయ స్వామియే గనుక సీతాదేవి జాడను కనుగొనకపోతే శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసేవాడా? వియోగాన్ని పొందినటువంటి భార్యాభర్తలకు మళ్ళీ సంయోగాన్ని కలిగించినటువంటి మహనీయమూర్తి ఆంజనేయ స్వామి. అంత గొప్పనైనటువంటి పనిని చేసి పెట్టినటువంటి రామబంటు ఆంజనేయ స్వామికి ఏమివ్వాలి బహుమానం? రామచంద్రుడు ఏమీ ఊహించలేదు, కానీ సీతాదేవి మాత్రం చాలా మొదటి నుండే ఊహించినది. రాముడు తనకు ప్రేమతో ఇచ్చినటువంటి కానుక అనేక వజ్రాలతో వెలగట్టడానికి వీళ్ళని. కుబేరుని సమీపంలో కూడా అటువంటి వజ్రాలు దొరకవు. అటువంటి వజ్రాలతో నిర్మించినటువంటి దివ్యమైనటువంటి హారాన్ని వేసినాడు సీతాదేవి మెడలో. ఇప్పుడు సీతాదేవి రామచంద్రుల వారితో అంటున్నది, హే రామ, అందరికీ కట్న కానుకలు ఇవ్వడం జరిగిపోయినది. ఆంజనేయ స్వామికి ఇవ్వవలసినది. నీవు ప్రేమతో నాకు ఇచ్చినటువంటి వజ్రాల హారం గలదో ఆ వజ్రాల హారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తున్నాను అని ఆయన మెడలో వేయగానే అందరూ ఆశ్చర్యచకితులైపోయినారు. సామాన్యంగా ఒక ప్రియుడు, ఒక భర్త ఇచ్చినటువంటి ఏ కట్నం ఉంటుందో, ఏ గుర్తింపు కలిగింపజేసేటువంటి ఒక వస్తువు ఉంటుందో అది జీవితం ఉన్నంత వరకు ఉంచుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చేసినది? వియోగాన్ని పొందినటువంటి మాకు సంయోగాన్ని కలిగింపజేసినందుకు గాను నాకు ప్రేమమూర్తి అయినటువంటి రాముడు ఇచ్చినటువంటి ఈ కట్నాన్ని ఇవ్వడమే నిజమైనటువంటి కట్నం ఇచ్చిన దాన్ని అవుతాను అని భావించి సీతామహాసాధ్యాన్ని మెడలో వేస్తే ఆంజనేయ స్వామి ఏం చేసినాడు? ఆ మెడలో వేసినటువంటి హారాన్ని తీసి దూరానికి వెళ్ళి ఒక మూలను కూర్చొని అందరూ చూస్తూ ఉన్నారు ఆయన చేసేటువంటి చేష్టను. అందరూ చూస్తుండగా ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఒక్కొక్క వజ్రాన్ని తీసి తన నోట వేసుకొని పెద్ద పెద్ద పర్వతాలను కూడా నలిచి పారేసి, కొరికి పారేసి, ముక్కలు చెక్కలు చేసేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ పండ్ల మధ్యలో ఉంచి కొరికి అవతల పారవేస్తూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇంత ప్రేమతో సమర్పించినటువంటి ఈ రత్నాల హారాన్ని లేదా వజ్రాల హారాన్ని మెడలో వేసుకొని తిరగడానికి బదులు ఈ పనిని చేస్తున్నాడేమిటి? విభీషణునికి సందేహం కలిగి విభీషణుడు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా ఆంజనేయ, అందరూ నీకు ఇచ్చినటువంటి కానుక చాలా గొప్పది అని భావిస్తూ ఉండగా నీవు దాన్ని కొరికి ఎందుకు అవతల పారవేస్తున్నావు అని అంటే ఆయన సమాధానం చెప్పినాడు. శ్రోతలారా, అది మనం విని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది, మన జీవన శైలిలో దాన్ని అలవర్చుకోవలసినటువంటిది ఉన్నది. ఏమన్నాడు ఆంజనేయ స్వామి అంటే, కుబేరుని సమీపంలో లేనటువంటి వస్తువైనా సరే సీతాదేవి తన ప్రియుడైనటువంటి రామచంద్రుడు ఇచ్చినటువంటి హారాన్ని జీవితం ఉన్నంత వరకు ఉంచుకోవలసి అయినా సరే దీంట్లో ఒక గొప్పతనం లేదు. ఆ లేని గొప్పతనం ఏమిటి అంటే, ఏ ఒక్క వజ్రాన్ని తీసుకొని నా చెవుల సమీపంలో పెట్టుకున్న రామనామాన్ని ఉచ్చరించడం లేదు. అందుకని ఈ వస్తువులు నాకు అవసరం లేదు అని ఎన్ని హారములో వజ్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొరికి పిండిగా చేసి నేలపాలు చేసినాడు. విభీషణునికి ఆశ్చర్యం కలిగినది. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను ఆంజనేయ, భగవంతునికి సంబంధించిన నామము లేనిది ఏది నీవు ధరించను అంటున్నావు కదా, నీ శరీరమును ఒకవేళ నేను పరీక్ష చేయదలుచుకున్నట్టయితే నీ శరీరంలో రోమములో భగవన్నామం కీర్తింపబడాలి. ఒకవేళ నీ రోమములలో ఏ భగవన్నామం కీర్తింపబడలేదో ఆ రోమాలు, ఆ ఇంద్రియాలు వాటన్నిటి కూడా తొలగించుకోవాలి. ఆంజనేయ స్వామి అన్నాడు, నీ పరీక్షలో నేను నెగ్గుతానయ్యా, చూసుకో నా రోమాలను అన్నాడు. విభీషణుడు వెళ్ళి ఒక్కొక్క రోమాన్ని పరిశీలన చేసి చూస్తే ఒక్కొక్క రోమములో
రామ 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 అనే నామం వినవస్తున్నది. సభాసదులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యేట్టుగా చేసిన పనేమిటి ఆంజనేయ స్వామి అంటే ఒక్కసారి హృదయాన్ని చీల్చుకొని సీతారాములు ఏ సింహాసనగతులైనటువంటి వాళ్ళు ఉన్నారో అయోధ్యలో ఆ సీతారాములను తన హృదయ ఫలకం పైన చూపెట్టగానే అందరూ సంతోషపడ్డారు. రామచంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిరంతరము నీ హృదయంలో కాదు నీ రోమ రోమములో నేను నిలబడి ఉన్నాను రా ఆంజనేయ. అందుకని అనంత బ్రహ్మాండాల్లో ఇద్దరికి నేను నా ఆలింగనాన్ని ఇచ్చినది ఒక సీతాదేవి, రెండవ వాడు నీవు నీ గాఢాలింగనం చేసుకొని ఇది నా నిజమైనటువంటి కానుక అని ఆ కానుకను సమర్పించినాడు. ఈ కథను విన్న తర్వాత మనం చేయాల్సిన పని రామానుగ్రహాన్ని మనం పొందాలి అని అంటే మన రోమములో భగవన్నామాన్ని కీర్తించాలి. ఎవడు భగవన్నామాన్ని కీర్తించడం అలవాటు చేసుకుంటాడో వానికి భగవంతుడు దాసోహమవుతాడు. శ్రీమద్ భాగవతంలో ఓ సందర్భంలో చెప్తాడు ఉద్ధవునితో, ఏ ఉద్ధవా, లోకంలో అందరూ నా వెంటబడుతూ ఉంటారు, నేనెవరి వెంటబడతానో తెలుసునా? అనన్యభావముతో నన్ను ప్రేమించి నన్ను ఆదరంగా అభిమానించేటువంటి ఏ భక్తులు ఉంటారో ఆ భక్తుల వెంటబడతాను నేను. ఉద్ధవుడు అన్నాడు, భక్తుల వెంటబడి నీవేం కోరుకుంటున్నావయ్యా అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు ఉద్ధవునితో, వాళ్ళ చరణాల కంటినటువంటి ధూళిని నా శిరస్సున ధరించాలి అని కోరుకుంటాను. భగవంతుడిని మనం ఆశ్రయిస్తాము, కానీ భగవంతుడు ఎవరిని ఆశ్రయిస్తాడు అనంటే అంతరంగ భక్తులను ఆశ్రయిస్తాడు. భక్తులు రెండు రకాలుగా ఉంటారు, ఒకరు బహిరంగ భక్తులు, రెండు అంతరంగ భక్తులు. ఆ అంతరంగ భక్తులు ఎవరు అనంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పుండరీకుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా. అందుకని హే శ్రోతలారా, మనము మానవ జన్మ వచ్చినందుకు మన జీవనాన్ని సార్థకం చేసుకోవాలి అనంటే భయంకరమైనటువంటి కలికాలంలో తరుణోపాయం సులభమైనది ఇంకొకటి లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నది అనంటే అది కేవలం భగవన్నామం మాత్రమే. భగవన్నామం అనేటువంటి నౌకను అధిరోహించి కాలము అనేటువంటి సముద్రాన్ని మనం దాటాలి అనంటే రామనామాన్ని ఆశ్రయించవలసిందే. నామం కన్నా మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు అని భావించి వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ మనకు తెలియజేసినటువంటి సులభోపాయాన్ని ఆశ్రయిద్దాం, రామనామాన్ని జపిద్దాం. అయోధ్య అధిపతి అయినటువంటి రాముని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాతులమై మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుందాము. శుద్ధమైనటువంటి అంతఃకరణంలో ఆనందరాముని యొక్క స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకుందాము. ఇదే వేదముల యొక్క సారాంశము, ఇదే ఉపనిషత్తుల యొక్క సారాంశము. ఓం స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.